హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. ఆల్రెడీ మనం దీవాళి వీడియో అయితే చేసాం. దాంట్లో కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారు, బ్రో అడ్రస్ ఎక్కడ అని. నాకు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, బ్రో అడ్రస్ ఎక్కడో చెప్పండి బ్రో అని. నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది. నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, అడ్రస్ క్లియర్ గా అయితే చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. విజయవాడ గాంధీనగర్ జయరామ్ థియేటర్ బ్యాక్ సైడ్ ఉడుపి హోటల్ పక్కన ఉన్న రైతు బజార్ లో ఇది అనమాట అడ్రస్. ఆల్రెడీ బయట బ్యానర్ కూడా వేసి ఉంటుంది. అండ్ వీడియోలో మీకు షాప్ ఫోటో కూడా ఉంటుంది. షాప్ వీడియో తీశాను అండ్ లోపల ఐటమ్స్ అన్ని వీడియో తీశాను, అవన్నీ చూడండి. అండ్ తర్వాత బయట షాప్ ఎలా ఉంటుంది, దానికి ఎదురుగా ఏముంటుంది అనేది వీడియోలో మొత్తం చూపించాను. సో అక్కడ వీడియో కంప్లీట్ గా చూసి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏమి కొనొచ్చు, మనం అన్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్పాను కదా. సో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, లోపల క్రాకర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్ వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. ఆల్రెడీ దివాళీ గురించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసరికి చాలా మంది అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు. అడ్రస్ వచ్చేసరికి జైరామ్ థియేటర్ బ్యాక్ సైడ్ గాంధీనగర్ రైతు బజార్ అని చెప్పాను ఆల్రెడీ. ఇంకా క్లారిటీగా చెప్పడం కోసం మీరు బయట నుంచి షాప్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాం. ఇది షాప్ అయితే ఇలా ఉంటుందండి. అక్కడ స్టాండర్డ్ ఫైర్ వర్క్ ఉంటుంది, ఇటు పక్క రైతు బజార్ ఉంటుంది. అది చూపించమ్మా. ఇటు పక్క రైతు బజార్ ఉంటుంది. సో ఎదురుగా మీకు షాలిమార్ రెస్టారెంట్ అండ్ బార్ ఉంటుంది, అది చూపించండి. సో దానికి ఆపోజిటే ఈ షాప్ అన్నమాట. సో మనం షాప్ లోపలికి వెళ్ళిపోయి వీడియోస్ ఎలా ఉన్నాయి, మామూలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం షాప్ అయితే రివ్యూ ఇస్తాం, రండి చూద్దాం. వచ్చేసేయండి ఒకసారి షాప్ అయితే చూడండి మీరు, ఒకసారి షాప్ ఎలా ఉంది ఏంటి అనేది. సో చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా రీజనబుల్ గా వస్తున్నాయి. ఆల్రెడీ వీడియోలో చెప్పా కదా మీకు. సో ఇదండి షాప్ కొంచెం చిన్నదే, కానీ ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి షాప్ ఓనర్ అయితే ఉన్నారు. సో ఆయన మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది. మన వీడియో చూసి కూడా చాలా మంది వచ్చి తీసుకెళ్తున్నారంటే, చాలా మంది, కొంతమంది ఏమో గుడివాడ నుంచి వచ్చారంటే, ఇంకొంతమంది ఏమో కాండూరు నుంచి వచ్చామని చెప్తున్నారు ఇల్లు. సో ఒకసారి ఆయన అడిగి తీసుకుందాం. సో చెప్పండి, ఎలా ఉంది ఏంటి. వీడియో చూసి చాలా మంది వస్తున్నారు. మీ వ్యూస్ చూసి మీ ఇది యూట్యూబ్ ఛానల్ చూసి జనాలు అయితే వస్తా ఉన్నారు, చెప్తా ఉన్నారు. అలా యూట్యూబ్ లో చూసామండి, ఈ రేట్లు చాలా తక్కువ ఉంటాయి కదా, చాలా మంది చెప్పారు. మేము కూడా కామెంట్స్ చదువుతా ఉన్నాము, అందుకే వచ్చామని చెప్పారు. వాళ్ళకి కూడా సాటిస్ఫై అవుతున్నారు. ముందు మెయిన్ వాళ్ళు సాటిస్ఫై అవడం అంటే, మేము ఇప్పుడు కాదు 30 years నుంచి చేస్తా ఉన్నాం. ఇంక ఇక్కడ రీసెంట్ గా డెమో పీసెస్ కింద పెట్టాము, వస్తున్నారు. మంచిదే వచ్చింది, రెస్పాన్స్ అయితే బాగుంది. మీ ఛానల్ వాళ్ళు కూడా కాస్త హైప్ వచ్చింది. చాలా మంది గుడివాడ నుంచి వస్తున్నాం అన్నారు, కానూరు నుంచి వస్తున్నాం అన్నారు. దాని గురించి మీ స్పందన చెప్తారా? మంచిదే, బాగా వస్తున్నారు. జనాలు అయితే బాగానే వస్తున్నారు. కొంతమంది ఎంక్వైరీ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, మళ్ళీ వచ్చి కొంటున్నారు. బాగానే ఉన్నాయండి, రేట్లు తక్కువగానే ఉన్నాయండి అని. మెయిన్ డెమో పీసెస్ కింద పెట్టాము, ఉన్న స్టాక్ వరకే, అందుకే తక్కువకి అమ్ముతున్నాము. మాకు ఎప్పటి నుంచి మాకు గోడౌన్ అనేది వేరు అసలు. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఏదో కొన్ని తెప్పించుకొచ్చు పెట్టిన ఇలాగా. దానివల్ల మీరు సడన్ గా వచ్చి మాకు చెప్పలేదు అసలు మీకు ఛానల్ మీరు కొనుక్కుని వెళ్ళి మీ రెస్పాన్స్ మీరు చెప్పేసరికి ఇంకా అది హైప్ క్రియేట్ అయిపోయింది. మీ వీడియో వల్ల ఎక్కువైంది. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, ఆ రోజు నేను నైట్ పూట రావడం జరిగింది. కూరగాయలు కొందామని వచ్చి, యాక్చువల్లీ ఆ రోజు మీకు చెప్పే వీడియోలో కూరగాయలు కొందామని వస్తే నాకు ఇక్కడ షాప్ కొత్త కనపడింది అనమాట ఫ్రెండ్స్. షాప్ కొత్త కనపడితే జస్ట్ చూసుకున్నానండి, అన్ని కొంచెం చూసుకున్నాను, కొంచెం రీజనబుల్ గా వచ్చినాయి అన్ని. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ షాప్ లోకి వచ్చి అట్రాక్ట్ అయింది వచ్చేసరికి, బాగా అట్రాక్ట్ అయింది మాత్రం ఒక బాంబే అయితే ఉంది, అది 1000 వాల్ అనమాట. ఆ 1000 వాల్ వచ్చేసరికి తాజ్ మహల్ బ్రాండ్ అనమాట. అక్కడ పైన ఉంది కదా చూడండి, 1000 వాలా. ఆ 1000 వాళ్ళకి నేను అట్రాక్ట్ అయ్యా. ఆ 1000 వాళ్ళ మనం బయట ఎక్కడ చూసుకున్నా కానీ నార్మల్ స్టాండర్డ్, మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, 90% డిస్కౌంట్ అనేది, 85% డిస్కౌంట్ అనేది స్టాండర్డ్ లో రాదు. మీకు 88-90 లోపు అనేది మీకు వస్తున్నది నార్మల్ కంపెనీ. ఇప్పుడు మీకు 1000 వాళ్ళ స్టాండర్డ్ లో వచ్చేసరికి మాక్సిమం 600 అలా ఉంటుంది. కానీ అదే 1000 వాళ్ళ మీకు నార్మల్ కంపెనీ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ బయట ఎక్కడ చూసుకున్నా కానీ ఒక 350-300 అలా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం మీకు 250 రూపీస్కే దొరుకుతుంది. అందుకని నేను వీడియో చేసి నేను షేర్ చేయడం జరిగింది యూట్యూబ్ లో. సో మనం నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం క్లారిటీగా అయితే చూడండి ఒకసారి. ఇక్కడ ఐటమ్స్ వచ్చేసరికి మనకి కొన్న చిచ్చుబుడ్లు అని చెప్పా కదా, ఈ కొన్న చిచ్చుబుడ్ల దగ్గర నుంచి మనకి చిచ్చుబుడ్లు, మామూలుగా కాకరపు ఒత్తులు, చిన్నపిల్లలు వెలిగించుకునే అగ్గిపెట్లు, అండ్ తర్వాత వచ్చేసరికి సింగిల్ షాట్స్, రాకెట్స్, ఇవన్నీ.
ఇంకో విషయం ఏంటంటే ఇది మామూలుగా బాంబులు కొట్టు కదా, బాంబులు కొట్టుతో పాటు మనకి ఇక్కడ మనకు చిన్న చిన్న పచ్చరి కుట్లు కూడా అవైలబుల్ ఉంటాయి. ఏమైనా కావాలన్నా కానీ వచ్చి తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇవన్నీ చిచ్చుపుట్లు కానీ, భూచక్రాలు కానీ, బాంబులు కానీ, లక్ష్మీ ఒట్లు కానీ ఇవన్నీ అయితే మనకి ఉన్నాయి. కలర్ స్మోక్ అంట, ఎన్టీఆర్ గారి బొమ్మ ఉంది కలర్ స్మోక్ అని. అండ్ తర్వాత స్టాండర్డ్ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ 5000 వాళ్ళ ఉందండి. 5000 వాళ్ళ, 2000 వాళ్ళ, 1000 వాళ్ళ ఈ స్టాండర్డ్ కంపెనీ. ఇవి వచ్చేసరికి స్కై షాట్స్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది కూడా 1000 వాళ్ళండి. తాజ్ మహల్ బొమ్మ ఉంది కదా, ఇది నేను చెప్పింది మీకు 1000 వాళ్ళ 250 రూపీస్కి వచ్చిందని. అండ్ తర్వాత వచ్చేసరికి ఆటోమ్ బాంబ్స్, ఇవన్నీ థండర్ బాంబ్స్, ఇవన్నీ ఆటోమ్ బాంబ్స్ ఉంటాయి కదా అవన్నీ. అండ్ తర్వాత వచ్చేసరికి మీకు 25 స్కై షాట్స్ ఉన్నాయి కదా, 25 షార్ట్స్ స్కై షార్ట్స్, ఇవన్నీ 100 షార్ట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. 120 షార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం షాప్ని విజిట్ చేసి మన వీడియో చూపిస్తే మాత్రం మీకు చాలా రీజనబుల్, మంచి వీడియో చేశారని మీరే అంటారు. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పుడు దాకా చూసారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైన్ ఆఫ్, నటరాజ్.